స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఫీచర్ మెంబర్. అయితే గత 70-80 సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా మేము కూడా పుట్టి ఇప్పుడు 30-35 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా చూస్తున్నాం. గత 70-80 సంవత్సరాల నుంచి వీళ్ళే ఫైట్ చేస్తున్నారు. ఈ గిరిజనుల తాండాలో దాదాపు 100 సంవత్సరాలు 2వ తరం కూడా వీళ్ళు దున్నుకోవడం జరుగుతుంది. ఈ భూములు మా భూములు మాకే కావాలని చెప్పి కోర్టు కూడా 92లోనే పోయి 92లో కోర్టుకు పోతే 94లో వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. 63 ఎకరాలు వీళ్ళకి పట్టా చేయాలని చెప్పి ఆర్డర్ వచ్చింది. సర్వే నెంబర్ 632 నుంచి 644 వరకు సర్వే నెంబర్. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఈ నంబర్లకు కొత్త సర్వే నెంబర్ సృష్టించి గత ఎంఆర్ఓ, ఆర్ఐ, కలెక్టర్ గారి నుంచి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. అయితే దీనికి కొత్తగా డాక్యుమెంట్ సృష్టించి ఆర్ఐ కొత్తగా డాక్యుమెంట్ సృష్టించి దాన్ని పంచనామా చేసి దాన్ని ఆర్డర్ చేయడం జరిగింది ఎంఆర్ఓకు. ఎంఆర్ఓ ఏం చేసి దాన్ని వీళ్ళ నిత్యానంద రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వీళ్ళు గ్రీన్ మార్క్ వీళ్ళ ప్రైవేట్ సంస్థలకు 43 ఎకరాలు వీళ్ళకి పట్ట చేయడం జరిగింది. నవంబర్ ఎండింగ్, డిసెంబర్ మధ్యలో పట్ట చేశారు వీళ్ళు. అయితే వీళ్ళు ఏ రోజైనా వీళ్ళకు మాకు న్యాయం జరగబోదా అని చెప్పి వీళ్ళు ఎన్ని రోజులు ఫైట్ చేస్తారు. కనీసము ఆ స్థానిక అధికార నాయకులు వాళ్ళకి చేసే పట్ట ఏదో వీళ్ళకి చేసి ఉంటే ఈరోజు వీళ్ళు బాగుపడేటోళ్ళు. అయితే ఇంకా 20 ఎకరాలు మిగిలింది, కనీసం 20 ఎకరాలు మిగిలింది. ఇన్ని 60 కుటుంబాలు ఉన్నాయి. ఒక మనిషికి ఒక 10 గుంటలు చేసినా వీళ్ళు బాగుపడతారు. దాని గురించి మనం ఈరోజు ఫైట్ చేస్తున్నాం. వేరేది ఏం లేదు. వీళ్ళకు డబ్బులు వద్దు. 50,000 1,00,000 రూపాయలు ఇస్తే వీళ్ళకి డబ్బులు ఉంటాయా? అదే ఇంటికి 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేస్తే ఎంత వాల్యూ వాళ్ళకు ల్యాండ్ అనే ఉంటుంది కదా వాళ్ళకు. ఈ భూములన్నీ ప్రభుత్వ భూములు ఎంత వీళ్ళు గ్రామ శివర్ ల్యాండ్, ఇది బీనాదక ల్యాండ్ అంటుంది. గ్రామ శివర్లో ఆ గ్రామం మధ్యలో ఈ గ్రామం మిగిలిన ల్యాండ్ అంటారు దీన్ని. మిగిలిన ల్యాండ్ ఏముంటుంది? ఇస్తే రైతులకన్నా ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ అనేది తీసుకోవాలి. ప్రైవేట్ సంస్థలకు రిజిస్ట్రేషన్ చేయడం చాలా మట్టుకు తప్పు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది ఈ రోజు మన తాతల భూమిని తీసుకుపోతేనే వాడు 12 రకాలుగా మనకు పట్టా చేయడానికి అన్ని డాక్యుమెంట్లు అడుగుతాడు. ఇలా గ్రామ శివర్ ల్యాండ్ పట్టా చేయడానికి వాళ్ళు ప్రైవేట్ సంస్థలకు పట్టా చేయడానికి వాళ్ళకు అధికారం ఎట్లా వచ్చింది? అధికారం అడ్డం పెట్టుకొని దుర్వ్యయం చేసేది. ఈరోజు ఇప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓ ఇలా స్పందించారు దీనిపైన? ఏం లేదు. వాళ్ళు మొన్న ఢిల్లీలో ఎస్టీ కమిషన్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ ముఖాలు ఎస్టీ కమిషన్ చాలా మట్టుకు వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేకపోయారు. మొన్న ఢిల్లీ వెళ్ళడం జరిగింది అందరం కలిసి. వెళ్తే ఆ రోజు కూడా సమాధానమే చెప్పలే. ఏ రోజు ఎంఆర్ఓ ఈ రోజు కూడా ఫోన్ లేపట్లేదు. వీళ్ళ గిరిజనులకు వచ్చి సమాధానం కూడా చెప్పలేదు. ఎంఆర్ఓ బాధ్యత, స్థానిక బాధ్యత ఆయన కూడా ఉంటుంది కదా. మన పట్టా ఎట్లా చేసినామని అడుగుతా కూడా ఆయన ఈ రోజు కూడా స్పందించలే. మొన్న ఎంఆర్ఓ ఆఫీస్లో 3 రోజులు ఉన్నాం. 3 రోజులు ఉంటూ కూడా ఆయన డ్యూటీకే రాలేదు. సంగ్రామ్ రెడ్డి ఈ పని చేస్తాడని మేము ఎప్పుడు అనుకోలేము. కొత్తగా వచ్చిండు. ఎప్పుడు గత 2 నెలల కింద వచ్చిండు. 2 నెలల కింద వచ్చి 1 మంత్లో ఈ పని చేసిండు. ఆయనకు కూడా ఇంట్లో వాటా ఉంది. 2 ఎకరాల వాటా ఆయనకు ఇంట్లో ఉంది. ఇప్పుడు ఆయన మండల 10లో ఉన్నాడు. మండల్ 10లో ఆర్సిపూర్ మండల్ 10లోనే ఉన్నాడు. ఆయన కూడా వాటా ఉంది. ఇలా 2 ఎకరాల వాటా తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఈ మండలికి అధికారిగా ఉన్నాడా? అధికారిగా ఉన్నాడు. దీనికి ఉన్నాడు. ఆర్ఐ చేయింది. ఆర్ఐ కూడా ఒక నాయకుడు, గిరిజన నాయకుడే. మళ్ళీ ఆయన కూడా లంబాడ సోదరుడే. ఆయన ఈ తప్పు చేయొద్దు అసలు. వాళ్ళ పక్షాన, ప్రజల పక్షాన పనిచేయాలి ఆర్ఐ అంటే. ఆర్ఐ తప్పు చేసింది. ఇలా ఫస్ట్ తప్పు చేసింది ఆర్ఐ, ఎంఆర్ఓ, కలెక్టర్. ఇప్పుడు వీళ్ళందరూ వెనకాల బడా పేరు ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నారు? బడా పేర్లు ఉన్నాయి. విక్రమ్ రెడ్డి ఉన్నాడు, కళ్యాణ్ రెడ్డి ఉన్నాడు, నిత్యానంద రెడ్డి ఉన్నాడు. అంటే పొలిటికల్ కూడా ఉన్నారు. పొలిటికల్ కూడా ఉన్నాయి. రేపు ఎల్లుండి బయటపడతాయి అన్ని. వాళ్ళు డాక్యుమెంట్లు బయట చేయట్లేదు. కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చారు. అందులో కొన్ని డాక్యుమెంట్లలో 43 ఎకరాలు ప్రతి ఒక్కరికి 6 ఎకరాలు 7 ఎకరాలు పట్టా చేసుకుంటూ పోయారు నవంబర్ ఎండింగ్లో. ఆ డాక్యుమెంట్లు ఇచ్చింది. వేరే డాక్యుమెంట్లు ఇవ్వట్లేదు. మొత్తం క్లియర్ అని తెలిసే కదా. ఆధార్ కార్డు డాక్యుమెంట్ రిలీజ్ చేయట్లేదు. బయట లాక్ చేసి పెట్టారు. మనం డాక్యుమెంట్ నెంబర్ ఇస్తే బయట తీసుకుంటాం. దాన్ని లాక్ చేసి పెట్టారు మండల ఆఫీస్లో. అది రిలీజ్ చేయట్లేదు. మేము ఆల్రెడీ ఫైట్ చేసాం. ఏమైనా తెలుసా మీకు? నిత్యానంద రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. లేదు పొలిటికల్గా మేము ఇప్పుడు తెలిస్తే చెప్పగలుగుతాం. ఉన్నారు పొలిటికల్గా ఉన్నారు, లేరంటలే. పొలిటికల్ సపోర్ట్ ఉంది. అధికార నాయకులు కూడా ఉన్నారు. ఇలా ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్ల, లక్షల కోట్ల ఎంత మారవచ్చు అనుకుంటారు దీని వెనకాల? ఇది దాదాపు 1,500 కోట్ల పైన ఉంటుంది ఈ స్కామ్ మొత్తం. 1,500 నుంచి 2,000 కోట్ల మధ్యలో ఉంటుంది. ఈ ల్యాండ్ బినాదికల్ ల్యాండ్ రెండు ఊర్లకు సమానంగా ఉంటుంది. కొండకల్కు వెళ్తాంటారు. ఈ విక్రమ్ రెడ్డి అనే క్యాండిడేట్ సుమారుగా ఈయన చేతిలో ఇంతకుముందు కూడా కొండకల్లో 600 ఎకరాలు, కొండకల్ల విలేజ్ వాళ్ళని కూడా అంతా అణిచేత వేయడం జరిగింది. వాళ్ళకి 550 ఎకరాలు వాళ్ళకు కూడా వాళ్ళని కాదని కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ కొండకల్ తాండవ వాసులను కూడా చాలా కొట్టి వాళ్ళని కూడా అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజు కూడా వాళ్ళ భూములు కూడా లాక్కున్నారు. వాళ్ళకు కూడా గుంజుకోవడం జరిగింది.